కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి, అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కట్అవుట్ పెట్టారు, ఆయనకి అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారు. అంటే ఎటకారం కాదు అది. అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. అండ్ నిరంతరంగా ఆయనలో చూసింది నేను, తెలుగు భాష, తెలుగు నటినటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు.